హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే విన్నర్ గురించి మాట్లాడదాం. సో ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూడండి. నేమ్ వచ్చేసి వెబ్సైట్ ఎన్యూమరేషన్. సో దీంట్లో గివ్ అవే విన్నర్ సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. సో గివ్ అవే విన్నర్ వచ్చేసి మన కల్చర్. థ్యాంక్స్ అన్న, గుడ్ వీడియో, నైస్ కమెంట్ బ్రో. ఓకే, సో మీ ఫోన్పే నెంబర్ కానీ లేదా యూపీఐ ఐడి కానీ నాకు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేయి. ఐ విల్ సెండ్ ద మనీ. సో ప్రైజ్ మనీ ఎంత అంటే, సో 9 కమెంట్స్లో ఒక కమెంట్ నాకు తీసేయండి. 8 కమెంట్స్. సో 8 into 2 16 ప్లస్ 47 వ్యూస్ అంటే 47 రూపీస్. సో 47 + 16 63 అనుకుంటా, రైట్. సో 63 రూపీస్ అయితే నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తా. అండ్ ఆల్సో మీరు కూడా గివ్ అవే విన్ కావాలి అంటే వీడియో లైక్ అండ్ కమెంట్ చేయండి. అండ్ మర్చిపోయినా, లైక్ చేస్తలేరు గైస్, మీరు కమెంటే చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియోకి, అట్లయితేనే కొంచెం రీచ్ వస్తుంది. ఎంత రీచ్ వస్తే మీకు గివ్ అవే ప్రైస్ అంత పెరుగుతుంది, రైట్. సో ఇక మెయిన్ వీడియోకి వచ్చేద్దాం. సో మెయిన్ వీడియో వచ్చేసి ఏంటంటే ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఇందులో మనం అసలుకి ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటే ఏందో చూద్దాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ మెథడ్స్ అయితే చూద్దాం మనం. ఓకే, సో ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే ఒక డేటాని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి తీసుకొచ్చుడు ఎన్కోడింగ్ అంటారు. సో డీకోడింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఎన్కోడెడ్ డేటా ఉంటుంది కదా, సో దాన్ని డీకోడింగ్ మెథడ్ యూజ్ చేసుకొని డీకోడ్ చేసి అంటే మళ్ళీ నార్మల్ టెక్స్ట్కి తీసుకొచ్చుడు అన్నట్టు. ఓకే, సో దాన్ని ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటాం సింపుల్గా. సో ఇవి ఎందుకు వాడతారు జనరల్గా చెప్పాలి అంటే, జనరల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలిటరీ పర్సన్ ఉండు, ఒక సీక్రెట్ డేటాని బేస్కి పంపించాలి అనుకుంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడు, కోడ్ లాంగ్వేజ్లో ఆ లెటర్ అని ఆ ఇన్ఫర్మేషన్ కానీ రాస్తాడు, రాసి సెండ్ అయితే చేస్తాడు. సో దట్ ఎవరికి అనుమానం రాకుండా అది బేస్కి వెళ్ళిపోతుంది. వన్స్ బేస్కి వెళ్ళిపోయాక అక్కడ ఎవరో ఒకరు ఆ కోడ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ మెథడ్ యూజ్ చేసుకొని దాన్ని డీకోడ్ చేసి నార్మల్ స్క్రిప్ట్ అయితే చూస్తారనమాట. సో సేమ్ అదే ఇక్కడ ఏంటంటే మనకి డేటా అనేది ఈజీగా ట్రాన్స్మిట్ కానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్స్లో ఉంటుంది డేటా. ఆ డేటా అనేది ఒక ఫామ్లో ఉంటే సర్వర్ అనేది ఈజీగా తీసుకుంటుంది. సో అట్లా కొన్ని థింగ్స్ ఏంటంటే ఎన్కోడ్ చేస్తే ఈజీగా తీసుకుంటుంది అన్నమాట. అట్లనే ఎన్కోడింగ్ డీకోడింగ్ వల్ల డేటా సెక్యూరిటీ పెంచవచ్చు. సో దట్ హ్యాకర్స్ మన డేటాని ఇంటర్సెప్ట్ చేసి మన దగ్గర నుంచి స్టీల్ చేయకుండా ఉండడానికి ఎన్కోడింగ్ డీకోడింగ్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇది ఎన్కోడింగ్ డీకోడింగ్. సో క్యాప్చర్ ద ఫ్లాగ్ కాంపిటీషన్లో ఈ ఎన్కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా కీ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది. సో అందుకనే మనం ఎన్కోడింగ్ డీకోడింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్ డీకోడింగ్ చూద్దాం, రైట్. సో ఫస్ట్ దాంట్లో టైప్స్ వచ్చేసి రివర్స్ స్ట్రింగ్. ఓకే, సో ఈ వెబ్సైట్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇక్కడ చూపించేటి అన్ని. సో రివర్స్ స్ట్రింగ్ అంటే దాని పేరు తగ్గట్టే సింపుల్గా స్ట్రింగ్ని రివర్స్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో ఇది ఒక యూఆర్ఎల్ అనుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసి ఇక్కడ రివర్స్ కొట్టేస్తున్నా. రివర్స్ కొట్టగానే మీరు చూసినట్టయితే స్ట్రింగ్ ఎట్లుందో అది రివర్స్ అయిపోయింది చూడండి. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎన్కోడింగ్. జనరల్గా ఈ స్ట్రింగ్ని చూసిర్రు అనుకో మీరు, మీకేం అర్థం కాదు, ఏందబ్బా ఈ స్ట్రింగ్ అనుకుంటారు మీరు. సో అట్లుంటుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు దీన్నే నేను కాపీ చేసి మళ్ళీ ఇందులో పేస్ట్ చేస్తాను. సో దీన్ని మళ్ళీ రివర్స్ కొట్టిన అనుకో నార్మల్ స్ట్రింగ్ వచ్చేస్తుంది చూడండి. సో ఎన్కోడ్ డీకోడ్ సింపుల్ కదా. సేమ్ అట్లనే ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి బేస్ 64 ఎన్కోడ్ డీకోడ్. సో ఇందులో కూడా సేమ్ స్ట్రింగ్ మనం ఇక్కడ పేస్ట్ చేసినాం. సారీ, ఈ స్ట్రింగ్ కాదు. సో ఈ స్ట్రింగ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. దీని వరీ కాకండి, లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఇంపార్టెంట్ అయితే బుక్ మార్క్ చేసుకోండి. జనరల్గా మీరు పేరు కొట్టేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. నేను యూజ్ చేసే వెబ్సైట్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ స్ట్రింగ్ కాపీ చేసి మనం ఎన్కోడ్ చేయాలి ఫస్ట్. సో ఎన్కోడ్లోకి వెళ్ళిపోదాం, రైట్. సో స్ట్రింగ్ ఇక్కడ పేస్ట్ చేసిన
తర్వాత ఎన్కోడ్ కొట్టేసాం. ఎన్కోడ్ కొట్టంగానే మనకి చూడండి ఇక్కడ సో ఫార్మాట్ అనేది కొంచెం గిబ్బరిష్ అయిపోయింది మనకి. అంటే ఇది చూసినోళ్ళకి ఏం అర్థం కాదు జనరల్‌గా. ఈ స్ట్రింగ్‌ని ఇప్పుడు మనం డీకోడ్ చేయాలి అంటే దీన్ని కాపీ చేయండి. ఇక్కడ డీకోడ్ ఆప్షన్ ఉందిగా దాంట్లోకి హెల్ప్ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి డీకోడ్ కొట్టేసేయండి. డీకోడ్ కొట్టంగానే మనకి స్ట్రింగ్ అయితే వచ్చేస్తదనమాట. సో స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. సో అది స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు. కంటిన్యూస్‌గా ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. సో ఇప్పుడు దీన్ని కూడా స్ట్రింగ్ అనే అంటాం. ఓకే. రైట్. సో ఇది బేస్ 64 డీకోడ్, ఎన్కోడ్. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ డీకోడర్, ఎన్కోడర్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ దీన్ని కాపీ చేసేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం యూఆర్ఎల్‌లో. సో ఇక్కడ పేస్ట్ చేసినాక మనకి ఇక్కడ డీకోడ్, ఎన్కోడ్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్కోడ్ చేయాలి. ఓకే. సో ఎన్కోడ్ కొట్టంగానే మీరు యూఆర్ఎల్‌లో చూసినట్టయితే అన్నీ చేంజ్ కాలేదు. బట్ ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం చేంజ్ అయినాయి. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే సెమీకోలన్, స్లాష్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. హెచ్‌టిటిపిఎస్ ఆల్ఫాబెట్స్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. అండ్ మళ్ళీ స్లాష్ కూడా %2 వచ్చింది. సో అట్లా బ్రాకెట్స్, స్లాష్ ఇవన్నీ చేంజ్ అయినాయి. సో దీన్ని యూఆర్ఎల్ ఎన్కోడింగ్ అంటాం. మళ్ళీ డీకోడ్ కొట్టంగానే డీకోడ్ అయిపోతుంది అది. ఓకే. సో ఇది ఏంటంటే యూఆర్ఎల్ లోపల యూజ్ చేసి ఉంటారు. మీరు చాలా యూఆర్ఎల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. డిఫరెంట్ చూసి ఉండొచ్చు ఇట్లా పర్సెంటేజ్‌లతోనే. పర్సెంటేజ్ స్పెషల్ క్యారెక్టర్స్ మిస్ అయ్యి పర్సెంటేజ్ కనిపించిందనుకో అది పక్కా యూఆర్ఎల్ ఎన్కోడింగ్ అన్నట్టే. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఇట్లా. సో ఇట్లా పర్సెంటేజ్ ఉందనుకో యూఆర్ఎల్ ఎన్కోడింగ్. బేస్ 64 ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే కొన్నిటికాడ డబల్ ఈక్వల్ వస్తుంది. లేకపోతే సింపుల్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దాన్ని పేస్ట్ చేసి డీకోడ్ కొట్టండి. మనకి స్ట్రింగ్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా అదే అని అర్థమైపోతుంది. సో ఇన్ కేసు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే మోస్ట్లీ ఎండ్లో డబల్ ఈక్వల్ వచ్చిందనుకో అది బేస్ 64 అయ్యే ఉంటుంది. ఓకే. రైట్. సో రివర్స్ స్ట్రింగ్ అంటే మీకు చూస్తుంటే కొంచెం అర్థమవుతుంది. ఇన్ కేసు అనిపించింది అనుకో ఏదన్నా వర్డ్ సిమిలర్గా కానీ ఓకే రివర్స్ ఉంది కానీ అనిపించింది అనుకో దాన్ని రివర్స్ స్ట్రింగ్లోకి వేసి రివర్స్ కొట్టండి. మనకి ఆన్సర్ వచ్చిందనుకో అదే స్ట్రింగ్ అనుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్కీ కోడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా హెక్సాడెసిమల్. సో వీటిని ఎందుకంటే గుర్తుపట్టలేము. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ స్ట్రింగ్ని పేస్ట్ చేస్తున్నాం. రైట్. పేస్ట్ చేసి ఎన్క్రిప్ట్ కొడుతున్నాం. ఎన్క్రిప్ట్ కొట్టగా మనకి రిజల్ట్ ఇక్కడ వస్తుంది దీన్ని. సో ఈ వెబ్సైట్ decode.fr. సో ఇందులో మ్యాక్సిమం ఎన్కోడింగ్, డీకోడింగ్ అండ్ క్రిప్టోగ్రఫీ టూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఏదైనా టూల్ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసి ఫైండ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ టూల్ మీకు ఇక్కడ దొరకకపోయిందనుకో ఇంటర్నెట్లో కొట్టండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి సిమిలర్ పేజెస్. రైట్. సో ఇది ఇట్లా నెంబర్స్ వచ్చేసి ఇట్లున్నది అనుకో దీన్ని ఆస్కీ అంటాం. ఇదేందా అంటే ఆల్ఫాబెట్కి నెంబర్ జనరేట్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇది ఇప్పుడు దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసి డీక్రిప్ట్ కొట్టండి. డీక్రిప్ట్ కొట్టంగానే మనకి ఇక్కడ వచ్చింది చూడండి హెచ్‌టిటిపిఎస్ ఫ్లాగ్ మనది. రైట్. ఇంకా సమ్ డేటా కూడా వచ్చింది. అన్నీ పట్టించుకోకండి. సో ఇట్లా మనం ఎన్కోడింగ్, డీకోడింగ్ చేస్తాం దీంతో. అండ్ లాస్ట్ వచ్చేసి హెక్స్ మనకు తెలిసిందే సేమ్ ఇందాక లానే ఉంటుంది. సో మన స్ట్రింగ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏదైతే ఆస్కీతోని డీకోడ్ చేసిన స్ట్రింగ్ ఎక్స్లో పేస్ట్ చేసిన అనుకో మనకైతే వస్తలేదు. రైట్. సో దానికి మనం ఇక్కడ కాపీ చేసి ఎక్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను ఆ స్ట్రింగ్ని. మనకు ఒక హెక్సాడెసిమల్ ఫార్మాట్ అయితే వచ్చింది చూడండి. రైట్. సో దీన్ని కూడా కాపీ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రీలోడ్ చేస్తున్నా దీన్ని. రీలోడ్ చేసి అదే స్ట్రింగ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేయగానే మనకు స్ట్రింగ్ వచ్చింది చూడండి. సో ఇట్లా ఎన్కోడింగ్, డీకోడింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. సో క్యాప్చర్ ద ఫ్లాగ్లో చాలా కాడ ఎన్కోడింగ్, డీకోడింగ్ వాడతారు. మీరు ఆ స్ట్రింగ్ని చూసి ఐడెంటిఫై చేసి ఎన్కోడ్ చేయాలా, డీకోడ్ చేయాలా, ఏది చేస్తే ఆన్సర్ వస్తుందో మీరు ఫైండ్ చేయాలి. సో రేపు క్యాప్చర్ ద ఫ్లాగ్లో ఇది చాలా కీ రోల్ యూజ్ అవుతుంది. రైట్. సో ఇదన్నమాట ఎన్కోడింగ్, డీకోడింగ్. వీటి లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఇస్తాం. అండ్ గివ్ అవే ఈరోజు కూడా ఉంది వీడియోకి. లైక్ చేయండి, లైక్ కూడా చేయండి మర్చిపోకండి. అండ్ ఆల్సో కమెంట్ చేయండి. రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే
వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ పింగ్ చేయండి. నేను సాల్వ్ చేస్తా. ఎవరైనా కొత్తోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.